తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. ఇప్పుడు మీ దగ్గర బంగారం ఎవరైతే మనం తాకట్టు పెట్టుకున్నామో దాన్ని విడిపించుకోలేకపోతున్నామో దాన్ని మీరు ఆల్రెడీ మనకు విడిపించుకోవడం జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు దీని వల్ల మీకేం లాభం ఉంటుంది అంటున్నారు? డెఫినెట్ గా మీరు ఇంట్రెస్ట్ ఇప్పుడు 1 lakh పెట్టారు అనుకోండి, 2 rupees 2000 కడతారు. మీరు అలాగే 5 months కట్టి 10,000 బంగారం కాస్ట్ మీకు వస్తుంది, మిగులుతుంది కదా. మీరు అలా ఆలోచించట్లేదు. ఎవరు కూడా ఇంట్రెస్ట్ కట్టడానికి ఉంచుకోవడానికి ఇష్టపడతారు కానీ సేల్ చేయడానికి ఇష్టపడరు. వెళ్ళని కూడా ఎవరైనా ఉంచుకోవాలని నేను కోరుకున్నాను, అమ్ముకోవాలని ఎవరిని నేను ఫోర్స్ చేయను. మనం కొంతమంది ఏదైనా మనం ఎక్కడైనా తాకట్టు పెట్టామన్నప్పుడు వాళ్ళు రిసిప్ట్స్ మనకి ఇస్తారు. బై మిస్టేక్ మన హౌస్ కార్డు ఇచ్చేది ఏదో సంథింగ్ దాన్ని మనం పోగొట్టుకున్నాం. అలా రిసిప్ట్ పోగొట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మనం ఎలా తెచ్చుకొని మీరు ఎలా మాకు హెల్ప్ చేయగలుగుతారు ఈ విషయం? ఇప్పుడు ముత్తూరు మరపరోళ్ళు ఎందులో పెట్టినా సరే మీకు రిసిప్ట్ పోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, 100 rupees బాండ్ తీసుకోవాలి. అది తీసుకొని 5 అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ పెట్టి మీకు కంపల్సరీ గోల్డ్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. అలా కనుక రిఫండ్ చేయకపోతే కనుక మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన గోల్డ్ నోటీస్ కంపల్సరీ ఎవరైనా సరే ఎనీ పాన్ బ్రోకర్స్, ఎనీ షాప్, ఎనీ బ్యాంక్స్, ఎనీ సెక్టర్ మీకు ఇంటిమేషన్ లేకుండా గోల్డ్ అమ్మడానికి లేదు. ఎవరైనా సరే గోల్డ్ సేల్ చేయాలంటే కస్టమర్ అనుమతి కంపల్సరీ కావాల్సింది. వాళ్ళు సైన్ చేయాల్సింది. వాళ్ళు 100 పేపర్లు రాస్తున్నా పథకాలు పెట్టుకున్న మనతో మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళకి కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో ఈ ప్రాబ్లం ఇంచుమించుగా అందరూ ఫేస్ చేస్తున్నారు ఆలోచించవలసినటువంటి బిజినెస్. కంపల్సరీ మా ఇంట్లో గోల్డ్ ఉంది, లోన్ పెడదాం, లోన్ పెట్టి దానికి అవసరం తీద్దాం అన్నారు. అందరు ప్రాబ్లం అప్పుడు క్లియర్ అయింది అనుకుంటారు కానీ అప్పుడే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తీసుకెళ్ళి సార్ హాల్మార్క్ వేసి ఉందంటే వాడు ఏం చేస్తాడు, దీన్ని తీసుకెళ్ళి మిషన్లో పెట్టి మొత్తం సెన్సర్తో చెక్ చేస్తాడు. అన్ని చెక్ చేసి దీని మీద బిఎస్ఏ హాల్మార్క్ వేస్తాడు. మా గోల్డ్ మేము అమ్మాలి అనుకుంటున్నాం కాబట్టి మేము ఇతర షాపులకు వెళ్ళి అమ్ముకుంటే అక్కడ వచ్చేదానికంటే కూడా మీరు డైరెక్ట్ గా మా వస్తువులు మీరు కొనుక్కొని మీరు మాకు అమౌంట్ ఇవ్వగలుగుతారా? మనకు తెలిసిన షాపులని లేదంటే తెలియదు ఎవరైనా ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం అండి, మాకు ఎమర్జెన్సీ హాస్పిటల్లో కట్టాలండి, ఇల్లు ఎమర్జెన్సీ కావాలి, గోల్డ్ తీసారు, దాంట్లో స్టోన్స్ ఉన్నాయి, తీసుకెళ్ళే టైం లేదు, సరే 5 grams అయితే 10 grams చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? చిన్న లాజిక్, ఓన్లీ 40,000 అనట్లా, అది 4,000 అయినా 400 అయినా కస్టమర్ చాలా ఇంపార్టెంట్ అమౌంట్ అండి. ఎంత అవసరం అయితే కానీ అమౌంట్ అమ్మరు గోల్డ్, అంత ఇష్టపడి కొనుక్కున్నాను. ఆయన 100 రూపాయలైనా నా దృష్టిలో డబ్బులే, 1 రూపాయి అయినా డబ్బులే. ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. డబ్బులు ఊరికే రావని చెప్తారు. పేదవాళ్లకు అందరి ద్రాక్ష, మధ్యతరగతి వాళ్ళకు ఆపద్బాంధువులు, అలాగే ఇక ఆభరణ విషయానికి వస్తే ధనవంతులు మాత్రమే అంటే ఆభరణ కింద వాళ్ళు ఉపయోగిస్తారు. ఏంటి మనందరికీ కరెక్ట్ అయ్యే విషయం ఏదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇప్పటికీ మీ అందరికీ అర్థమై ఉంటుందండి. దేని గురించి బంగారం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మనకి ప్రైమ్ గోల్డ్ హబ్ ఎండి గారు శివ గారు మనతో పాటు ఉన్నారు. శివ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆపద్బాంధవుడు అనాలా, గొప్ప మనసున్న వ్యక్తి అనాలా? ఎందుకంటే సాధారణంగా బంగారం అనేది మనందరికీ కూడా నిజంగానే ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు అది ఎంతో ఆపద్బాంధవుల్లో కాపాడుతుంది. మరి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి వాళ్ళని తరించుకోవడం కోసం కంటే కూడా ఏదైనా మనకు అత్యవసరం వస్తే ఉపయోగపడుతుంది. ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే రేపొద్దున మన అమ్మాయికి సేఫ్ ఉంటుంది. వాళ్ళు కట్నం ఇవ్వడానికంటే కూడా బంగారం పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎదుటి వాళ్ళు కూడా అదే అడుగుతారు. అలాంటిది ఎంతో అవసరమైనటువంటి ఒక కాన్సెప్ట్ అని చెప్పాలి. ఒక ఆపద్బాంధవులాగా మీరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కాదు, పేదవాళ్ళకి ఉపయోగకరమైనటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఎంచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే అసలు మీ ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అలాగే మీ ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది, శివ గారు ఎవరు అంటే మా వీకెండ్స్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? నేను మామూలు మిడిల్ క్లాస్ అండి, మాది సేమ్ ఎలా అయితే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో అన్నీ నేను ఫేస్ చేసి ఇక్కడికి వచ్చాను.
నేను మా మిస్సెస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నాక తనకి ఫస్ట్ పాప పుట్టింది. సెకండ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తనకి అబార్షన్ అయింది, మిస్క్యారేజ్ అయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నేను అప్పుడు బిజినెస్ చేసేవాడిని, సెల్ ఫోన్ షాప్ ఉండేది. బిజినెస్ చేసినప్పుడు ఇంట్లో గోల్డ్ అంతా తీసుకెళ్ళి లోన్ పెట్టాను. అది అక్కడ లోన్ ప్రతి నెల ఇంట్రెస్ట్ పే చేస్తా ఉన్నాను. తను మిస్క్యారేజ్ అయినప్పుడు ఎమర్జెన్సీకి 1 lakh అవసరం అయింది. చాలా మందిని నేను అడిగాను, ఎవరు హెల్ప్ చేయలేదు. తర్వాత మా మిస్సెస్ గోల్డ్ ఉంది కదా, గోల్డ్ తీసి సేల్ చేద్దాము వస్తుంది కదా అని తన ఐడియా ఇచ్చింది. అంటే తాకట్టు పెట్టద్దు కానీ అమ్మేద్దామని డిసైడ్ అయింది. అయితే సేల్ చేయడానికి లోన్ లో ఉంది, సారీ అది గోల్డ్ లోన్ లో ఉంది. ఆ గోల్డ్ లోన్ రిలీజ్ చేయడానికి అమౌంట్ కావాలి. ఎంతమందిని అడిగినా సరే ఎవరు హెల్ప్ చేయలేదు. లాస్ట్ ఫైనల్ గా వేరే ఒకళ్ళు హెల్ప్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అవి మళ్ళీ తీసుకెళ్ళి సేల్ చేసి మళ్ళీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చి చేసే ప్రాసెస్ లో తర్వాత నాకు 1 lakh వచ్చింది. 5 lakhs క్లియర్ చేసిన ప్రాబ్లం. అంటే బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి ఆ కాన్సెప్ట్ లోనే మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళకి కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చిందో ఈ ప్రాబ్లం ఇంచుమించుగా అందరూ ఫేస్ చేస్తున్నారు ఆలోచనతో వచ్చినటువంటి బిజినెస్ అంటారు. చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకటే కాన్సెప్ట్, మనకి డబ్బులు అవసరం. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం. ఏమంటే అడుగుతాం, మనకి డబ్బులు అవసరం అని, కానీ ఫ్రెండ్స్ నో లేదా రిలేటివ్స్ నో లేదా లోన్స్కి వెళ్ళడము చేస్తాం కంపల్సరీ. తర్వాత థింగ్ ఏమొస్తుంది, గోల్డ్. కంపల్సరీ మన ఇంట్లో గోల్డ్ ఉంది, లోన్ పెడదాం, లోన్ పెట్టి దానికి అవసరం తీద్దాం అన్నారు. అందరు ప్రాబ్లం అప్పుడు క్లియర్ అయింది అనుకుంటారు, కానీ అప్పుడే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే మంత్లీ దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి కంపల్సరీ. బ్యాంక్ వల్ల 2 months 3 months 6 months బ్యాంక్ బట్టి 1 year మనకి టార్గెట్ ఇస్తారు. తర్వాత రెన్యువల్ చేయమంటారు. ఈ ఇయర్ RBI రూల్, ఎనీబడి కంపల్సరీ 0 చేయాలి, గోల్డ్ 0 చేసి రెన్యువల్ చేసుకోవాలి. ఈ ఇయర్ లోన్ కంపల్సరీ RBI రూల్ పెట్టింది. నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి చెప్తా, మాక్సిమం అందరూ ఇష్టపడి కొనుక్కుంటారు గోల్డ్. ఎవరైనా సరే అమ్మాలని ఎవరు కోరుకోరు, నేనైనా సరే అమ్మాలని కోరుకోను కదా. ఇంట్లో అవసరానికి తగ్గ తాకట్టు పెడతాం. దాన్ని బ్యాంక్ లో లోన్స్ పెట్టినప్పుడు ప్రైవేట్ సెక్టార్ చెప్తాను, గవర్నమెంట్ బ్యాంక్స్ కాదు. ప్రైవేట్ సెక్టార్ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ చెప్పేది ఒకటి, తర్వాత మనం 30th కల్లా మనం 30 days లో మనం 100% ట్రూ అండి ఈ విషయం అయితే. 130 days లో మనం 29వ తారీఖు కల్లా మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. జాబ్ ఆర్డర్స్ చేస్తారండి, శాలరీ పడుతుంది కాబట్టి ఈఎంఐ పే చేస్తారు లేదా ఇంట్రెస్ట్ పే చేస్తారు. బిజినెస్ వాళ్ళు ఎలా పే చేస్తారు చెప్పండి. మనకి 30th పే చేయాలి, ఇవాళ 1వ తారీఖు తీసుకున్నాం, 30వ తారీఖు పే చేయాలి, మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. మన 1వ తారీఖు గుర్తు వస్తుంది. ఈ లోపల ఏమైందంటే అది ఇంట్రెస్ట్ పేరు చేంజ్ అవుతుంది, అంటే వడ్డీకి చక్రవడ్డీ పడిపోతుంది. లాస్ట్ అది చూసుకున్న 2 rupees 3 rupees అయిపోతుంది. మా బ్రదర్ది కూడా ఉంది గోల్డ్. మొన్న కాల్ చేస్తే తను అన్నాడు, అని నేను మర్చిపోయాను పెట్టి, అది 3 rupees వెళ్ళిపోయింది. 1,60,000 పెడితే ఇంట్రెస్ట్ కలిపి 2,05,000 అయింది. 1 year బిలోనే అయింది. ఏంట్రా అంటే నేను మర్చిపోయాను, తను రాసేట్టు అవసరం పెట్టాను, ఇంక ఇంట్రెస్ట్ పోయింది. అంటే శివ గారు ఇప్పుడైతే ఏ కాన్సెప్ట్ లో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు అనేది అయితే మనకు ఒక అవగాహన వచ్చేసింది, తెలిసింది. అంతకుముందు గతంలో ఏం చేసేవారు? నేను బిజినెస్ సెల్ ఫోన్ షాప్ పెట్టినాను. సెల్ ఫోన్ షాప్. మ్యారేజ్ ముందు సింగపూర్ వెళ్ళొచ్చాను. సింగపూర్ జాబ్ చేశాను. 3.5 years. పుట్టింది పెరిగింది అక్కడ విజయవాడ. అంటే ఇప్పుడు చేసినటువంటి బిజినెస్ అంటే ఇది ఒక రకంగా బిజినెస్, ఎవరైనా ఏ బిజినెస్ మనం చేస్తున్నా మనం డబ్బు సంపాదించాలని ఒక కాన్సెప్ట్ వెళ్తాం. మీరు వచ్చిన విధానం చూసుకుంటే ఓన్లీ మీరు చేయాలంటే వేరే ఏ వ్యాపారమైనా చేయొచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లం ఎదుటి వాళ్ళు కూడా ఫేస్ చేయకూడదని ఒక మంచి ఆలోచనతో అయితే మీరు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా మీరు ఎక్కడ మీ బ్రాంచ్ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని బ్రాంచెస్ మీకు ఉన్నాయి? విజయవాడ బ్రాంచ్ ఉంది, తర్వాత హైదరాబాద్ లో పెట్టాను, హైదరాబాద్ బ్రాంచ్ ఉంది, ఇప్పుడు తమిళనాడు మధురైలో కూడా బ్రాంచ్ ఉంది. 4 states లో చేస్తున్నాం బిజినెస్. ఎన్ని ఇయర్స్ అయింది? 10 years అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఇంచుమించుగా 5 రాష్ట్రాల్లో మీరు కంప్లీట్ గా 5 బ్రాంచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంతే కదండి, ఒక వ్యాపారం మనం చేస్తున్నాం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిజినెస్ మనం చేస్తున్నాం అంటే అది మన వరకు అది సంపాదించుకోవడం సాధ్యం అవుతుంది, కొంతమందికి ఉపాధి కల్పించడం సాధ్యమవుతుంది.
కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇన్ని 5 బ్రాంచెస్ ఉన్నాయంటే ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఉపాధి కల్పిస్తున్నారు అనేది అయితే ఇది కూడా చాలా గొప్ప విషయం అండి. అలాగే శివ గారు, మీరు హౌస్ వైఫ్స్ కానీ నిరుద్యోగులు కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ జాబ్స్ లేక వాళ్ళకి టైం వేస్ట్ చేసి ఏం చేయాలో తెలియక ఇలాంటి వరకు కూడా ఒక మంచి చక్కటి అవకాశాన్ని మీరు కల్పించారు. ఎట్లా మీరు పర్సంటేజ్ ఇవ్వడం ఒకసారి దాని గురించి కూడా చెప్తారా? చెప్తాను డెఫినెట్ గా. చాలా మందికి బంగారం తాకట్టు పెడతారు కానీ ఎలా రిలీజ్ చేసి ఏం చేయాలో తెలియదు. చాలా మందికి అమౌంట్ పెట్టాలి కట్టాలి అనుకుంటారు. ఏంటంటే మనకు వస్తాయి కాబట్టి తెచ్చుకుందా లేదా అప్పు తెచ్చుకుందా చూస్తారు. ఎవరితో చెప్పాలి కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతారు. నేను అప్పు అడిగానా లేదా నేను గోల్డ్ లోన్ పెట్టానా. చాలా మందికి నామోష్ గా చెప్పడానికి కూడా ఏదైనా ఫ్రెండ్లీగా కానీ అడగడానికి కూడా ఇది అవుతారు. అలాంటి వాళ్ళకి మేము అడ్వర్టైజ్మెంట్ చేసి ఉంటాయి. బంగారం తాకట్టును విడిపించి మీకు కొంటాం, అదే రోజు మార్కెట్ ధర మీకు కొంటాం, మిగతా అమౌంట్ కూడా స్పాట్ మీ అకౌంట్ లో జమ చేయబడుతుంది. మొత్తం అకౌంట్ త్రూగానే జరుగుతుంది. అది చేసే వాళ్ళకి మీరే ఉన్నారు ఎగ్జాంపుల్. మీకు తెలిసిన వాళ్ళది ఒక బ్లెడ్జింగ్ సార్ శివ గారి అప్పచెప్పండి, అదే రోజు మీ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెప్తాను, ఎవరైనా నిరుద్యోగులు కానీ లేదా ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ చిన్న సింపుల్ ఫోన్ కాల్ మా రిలేటివ్స్ దగ్గర ఉంది, మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది అంటే మేమే వస్తాం. మా ఎంప్లాయీస్ ఉంటారు, మా ఎగ్జిక్యూటివ్స్ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. ఓన్లీ బ్యాంక్ లోనే చేస్తాం మేడం, బయట ఇళ్ళలో హౌస్ లో చేయం. ఓన్లీ బ్యాంక్ సెక్టర్ లోనే చేస్తాం. ఇప్పుడు ఏ చిన్న వ్యాపారం ఏం చేయాలి అనుకున్నా, సపోజ్ ఎవరు చేయాలనుకున్నా కూడా ఎంతో కొంత పెట్టుబడితోనే మనం వ్యాపారం చేయడానికి సాధ్యమవుతుంది. అది అప్పు చేసాం, ఎలాగో రిస్క్ చేసి మనం స్టార్ట్ చేస్తాం. కానీ మీరు చెప్పే విధానం చూస్తుంటే కనుక 1 రూపీ పెట్టుబడి అవసరం లేదు, ఓన్లీ జస్ట్ ఫోన్ కాల్ చేస్తే చాలు, మొత్తం మేమే చూస్తాం. మా టీం ఉంటుంది, టీం వచ్చి చేస్తాము. అంటే శివ గారు, అంటే మీరు ఇప్పుడు మీ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ కి మీరు అమౌంట్ లెస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది అంటారు? చెప్తామండి, డెఫినెట్గా చెప్తాను. ఇప్పుడు బంగారం 4 క్యారెట్స్ ఉంటుంది. ఫస్ట్ 24 క్యారెట్స్ అనేది బిస్కెట్ వస్తుంది, 22 క్యారెట్స్ అనేది ఆర్నమెంట్ వస్తుంది. దాంట్లో 20 క్యారెట్స్ ఉంటుంది, 18 క్యారెట్స్ కూడా ఉంటుంది. 18 క్యారెట్స్, 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ జనాలకు తెలుసు. మీడియాలో కానీ ఏదంటే అక్కడ న్యూస్ లో కానీ చూడడం జరిగింది. ఎక్కువ చెప్పేది 3 క్యారెట్స్ 20 క్యారెట్స్ నుంచి ఎవరు చెప్పాలి. అది మనం బంగారం చేపించుకున్నప్పుడు షాపుల్లో మనం చేపించినప్పుడు కాపర్ పర్సెంటేజ్ కలుపుతారు కదా, దాని ద్వారా మారుతుంది. అది ప్రెసెంట్ మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు ఏ క్యారెట్ బంగారం కొనుక్కోవాలి, ఏ క్యారెట్ ఉండాలి మనం అనేది తెలుసుకోవాలి ముందు. ఎవరికైనా చెప్తాను. అవునండి, ఎక్కువగా మనం చూస్తే రెగ్యులర్ గా ఎవరైనా హాల్ మార్క్ ఉందా లేదా ఇది మనం చూస్తాం, 916 ఉందా లేదా అని చూస్తాం. అది ఎప్పుడు తెలుస్తుంది? 10 years నుంచి కదా వచ్చింది. బిఫోర్ అంతా మన పాతకాలం అంతా అప్పుడు ఏం లేదు కదా. మన మళ్ళీ తిరిగి మళ్ళీ చేయించుకోవడం, మన పాత వస్తువు ఇచ్చేసి సార్ కొత్త వస్తువు తీసుకోవడం. చిన్నప్పుడు మా అమ్మాయిలు కూడా అదే చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు అంతే కదా. ఇప్పుడు అంటే 22 క్యారెట్స్ రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ శాతంగా 22 క్యారెట్స్ వైపునే అందరూ తీసుకోవడం జరుగుతుంది. 24 క్యారెట్స్ తీసుకుంటే కనుక అంటే దాంట్లో తరుగు మజూరి ఇలాంటి విషయం ఏమైనా బెనిఫిట్ ఉంటుంది? 24 క్యారెట్స్ అనేది బిస్కెట్ వస్తుంది మేడం, ఆర్నమెంట్ ఎప్పుడు రాదు. ఆర్నమెంట్ ఎప్పుడు 22 వస్తుంది. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కనుక 24 క్యారెట్స్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మన బిస్కెట్ తీసుకుని దాంతో మనం నచ్చిన ఐటమ్స్ చేయించుకుంటే దాంట్లో ఎలాంటి అంటే మనకి సేమ్ మళ్ళీ 24 క్యారెట్స్ ఉంటుంది ఉండదు. కాపర్ పర్సెంటేజ్ 10% కలుపుతారు. ఐటమ్ తయారు చేయడానికి వచ్చేస్తుంది కంపల్సరీ. ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు దాచుకోవడానికి. ఎవరైనా ఇప్పుడు ఏం చేస్తారు, ఇళ్ళలో పిల్లలు పుట్టారనుకోండి, ఆడపిల్లలు పుట్టింది అనుకోండి, దాని మెచ్యూర్ టైంకి మనం కొంత బంగారం సేవ్ చేయాలని చెప్పి బిస్కెట్స్ కొన్ని దాస్తారు. మన పెద్దవాళ్ళు కానీ అమ్మా నాన్న గారు కానీ ఎవరైనా సరే తను మెచ్యూర్ ఇంత బంగారం అమ్మాయికి ఇచ్చామని చెప్పి ఇస్తారు. అది ఇన్వెస్ట్మెంట్ వెరీ గుడ్. సెకండ్ థింగ్, ఆర్నమెంట్స్ మనం చేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బిఎస్ఏ హాల్ మార్క్ కంపల్సరీ తీసుకోవాలి. ఆర్నమెంట్స్ ఏ షోరూమ్కి వెళ్ళినా ఎక్కడ షాపులకి వెళ్ళినా ఎవరైనా సరే బిఎస్ఏ హాల్ మార్క్ అనేది ఫ్రీగా మేము వేయనండి. మిషన్ టెస్టింగ్ ఉంటుంది, అది 1 crore దాకా ఉంటుంది మిషన్. ఆ మిషన్ లో ఎగ్జాంపుల్ ఈ గోల్డ్ 22 క్యారెట్స్ ఇది తీసుకెళ్లి సార్ హాల్ మార్క్ వేసి ఉందంటే వాడు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్లి మిషన్ లో పెట్టి మొత్తం సెన్సర్ తో చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసి దీని మీద బిఎస్ఏ హాల్ మార్క్ వేస్తారు, వేసి అప్పుడు ఇస్తారు. ఇందులో ఒక పర్సెంటేజ్ 916 లేకుండా 90 వచ్చి 80 వస్తే రిజల్ట్ అవుతుంది. అది మళ్ళీ తయారు చేయాల్సింది. కంపల్సరీ మొత్తం 916 ఉంటేనే అది బిఎస్ఏ పాస్ అవుతుంది.
ఇప్పుడు మీ దగ్గర బంగారం ఎవరైతే మనం తాకట్టు పెట్టుకున్నామో దాన్ని విడిపించుకోలేకపోతున్నామో దాన్ని మీరు ఆల్రెడీ మనకు విడిపించడం జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు దీని వల్ల మీకు ఏం లాభం ఉంటుంది అంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎంత పర్సెంటేజ్ మీరు దాని వాల్యూ తీసేసి రిమైనింగ్ మాకు ఇస్తారు. ఇప్పుడు 22 క్యారెట్స్ కి అయితే ఎంత ఇస్తారు, 24 క్యారెట్స్ కి అయితే ఒక బిస్కెట్ ఉంది, దాన్ని విడిపించి కనుక మేము అమ్మేయాలనుకున్నాం, దానికి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు? ఒకవేళ 22 క్యారెట్స్ ఉంటే దానికి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు? డెఫినెట్ గా చెప్తాను మేడం. ఎప్పుడైనా సరే మార్కెట్ ధర ఓపెన్ గా ఉంటుంది, ఓకేనా? షోరూమ్ ధర ఓపెన్ గా ఉంటుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా మా ఎంప్లాయీస్ ఒకటే చెప్తాను, టుడే గోల్డ్ రేట్ మనం హైదరాబాద్ ఉన్నా విజయవాడ ఎక్కడ ఉన్నా మన ఏరియా ప్లేస్ పెట్టి గూగుల్లో టుడే గోల్డ్ ప్రైస్ అని కూడా వచ్చేస్తుంది. అది ఓపెన్ చేయగానే దాంట్లో ఎంత సుమారు ఎగ్జాంపుల్ 10,000 ఉంది, 24 క్యారెట్స్, 9,000 ఇస్ 22 క్యారెట్స్ ఉంది. నేను దాని మీద 100 రూపీస్ తగ్గించి తీసుకుంటాను. అంతే, ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కస్టమర్కి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4% వరకు తీసుకుంటున్నారు అంటే ఇది కస్టమర్లకు కూడా నష్టం ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మేము డైరెక్ట్ గా చూసిన సందర్భాలు ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు 10 to 15% తీసేసుకోవడం వల్ల వీళ్ళకి ఇంకేం లాభం లేదండి. వెళ్ళడం దాన్ని విడిపించుకుని రావడం, మీరు తీసుకోవడం చూస్తే జీరో. ఆ భయంతోనే ఎవరైనా గోల్డ్ విడిపించాలన్నా విడిపించి ఎదుటి వాళ్ళకి మనం ఇలా అమ్మితే మనకి తిరిగి ఎంతో కొంత వస్తాయని ఆశ చేస్తారు. కానీ ఇదంతా కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో మాత్రం నేను చెప్తానండి, ఇలాంటి మోసాలు అయితే మనం చూస్తున్నాం. అంటే మనం మోసం అనద్దు, వాళ్ళ తర్వాత చెప్తారండి గోల్డ్ లో నాణ్యత లేదు, లేకుంటే ఏదో రకరకాలుగా మనం వింటుంటాం. కానీ వీళ్ళ పాపం ఎంత కష్టపడి ఆల్రెడీ ఒక చోట మనం తాకట్టు పెడుతున్నాం అని అంటే 50-60% వాళ్ళు ఇస్తారు, అప్పటికే సగం నష్టపోతారు. అంటే ఎవరూ కూడా దీన్ని మనం అమ్మేస్తామేమో, మన సిచ్యువేషన్ ఇలా ఉంటదేమో అనుకోరు. ఎవరైనా సరే చాలా ఇష్టంగా కొనుక్కుంటారు, పిల్లలకైనా ఇంట్లోకైనా లేడీస్ కంటే చాలా ఇష్టం. బంగారం సేల్ చేస్తామంటే హస్బెండ్ అండ్ వైఫ్ వస్తే వైఫ్ వద్దనే అంటారు కంపల్సరీ. ఎక్కడైనా ఒక ల్యాండ్ మనం అమ్మేస్తున్నామని ఒప్పుకుంటాం, కానీ లేడీస్ అయితే బంగారం ఎవ్వరు ఒప్పుకోరు. ఏదైనా ఒక ఇల్లు తీసుకున్నాము, దానికి డబ్బులు తక్కువైనాయి, లేదా మనకు ఇంకొక చోట ఎక్కడైనా ల్యాండ్ ఉంది, దాన్ని అమ్మాలన్నా ఇష్టపడతాం, కానీ గోల్డ్ అమ్మాలంటే మాత్రం ఇష్టపడతాం. ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా ప్రకారంగా చూసుకుంటే అది మొత్తానికి కంప్లీట్ గా పోయే కన్నా ఇలా మనం తీసుకోవడం వల్ల ఎంతో కొంత సేవ్ అయితే కనీసం దాంతోనే వీళ్ళు మళ్ళీ ఏదో చిన్నదో పెద్దగా వస్తుంది కదా. డెఫినెట్ గా మీరు ఇంట్రెస్ట్ ఇప్పుడు 1 lakh పెట్టారు అనుకోండి, 2 రూపీస్ 2,000 కడతారు. అవునండి. మీరు అలాగే 5 months కట్టి 10,000 1 గ్రామ్ కాస్ట్ మీకు వస్తుంది, మిగులుతుంది కదా. మీరు అలా ఆలోచించట్లేదు ఎవ్వరు కూడా. ఇంట్రెస్ట్ కట్టడానికి ఉంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ సేల్ చేయడానికి ఇష్టపడరు. వెళ్ళండి, ఎవరైనా ఉంచుకోవాలని నేను కోరుకుంటా, అమ్ముకోవాలని ఎవరిని నేను ఫోర్స్ చేయను. అది ఆ ఇంట్రెస్ట్ పే చేసే బదులు మీకు బంగారం దాని ద్వారా మిగులుతుంది కదా. 5 lakhs పెట్టారు మేడం, ఇంట్లో అవసరం 5 lakhs పెట్టారు. 5 lakhs కి 10,000 మంత్లీ, 1 year కి 1,20,000 అవుతుంది. 1,20,000 కట్టి మనం రెన్యువల్ చేయాలి దాన్ని. అప్పుడు మళ్ళీ అది ఏమాత్రం మర్చిపోయినా మన దగ్గర లేవని చేసినా మళ్ళీ వడ్డీకి చక్రవడ్డీకి మళ్ళీ పడిపోతుంది. మీకు ఎంత గ్రామ్ కాస్ట్ పెరిగినా మీకు వాళ్ళు రెన్యువల్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్సెస్, ఇప్పుడు 5,000 ఇచ్చాడు గ్రామ్ కి, రేపు 6,000 ఇస్తాడు, 1,000 వేరియేషన్ ఇస్తాడు. అంతేగాని 3,000 గ్రామ్ పెరిగిన 3,000 మనకి ఇవ్వడు కదా. మీరు సేల్ చేస్తేనే మీరు గెట్ అవ్వగలరు అమౌంట్ అనేది. శివ్ గారు, అలాగే అంటే ఇక్కడ మనకి మీరు ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అక్కడ ఉంది అంటే లోకల్ పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళు ఇమీడియట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, అది మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని అంటే ఇన్ని స్టేట్స్ లో మీరు చేస్తున్నారు కాబట్టి మీకు దగ్గరలో కొన్ని పల్లెటూరులో ఇలాంటి విలేజెస్ లో మనం చూసుకుంటే పాపం వాళ్ళు అక్కడ లోకల్లో పెట్టుకుంటారు, తాకట్టు పెట్టుకుంటారు, దాన్ని కూడా వాళ్ళు విడిపించుకోలేకపోతారు. ఇట్లాంటి అవగాహన ఉంది, తెలుసు, దీనివల్ల సేవ్ అవుతున్నాం. అలా విలేజ్ లో ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మీరు ఎలా వాళ్ళకి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారండి. ప్రతి బ్రాంచ్ లో 10 people 15 people ఉంటారు. వాళ్ళకి అందుబాటులో ఏ జిల్లా అయినా సరే వాళ్ళు వెళ్తారు, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, ఒంగోలు దాకా అక్కడ జర్నీ చేస్తారు ఎంప్లాయీస్. హైదరాబాద్ ఉంది, ఇటు రంగారెడ్డి, ఎక్కడైనా సరే వెళ్ళి తీసుకుంటాం. చెన్నై రూరల్ ఎక్కడైనా తీసుకుంటాం, మధురై రూరల్ ఎక్కడైనా తీసుకుంటాం, శివకాశి ఎక్కడైనా తీసుకుంటాం. అంటే మీ బ్రాంచెస్ కి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి విలేజెస్ ఎక్కడైనా ప్రతి జిల్లా మేము కంపల్సరీ చేస్తాం. ఏ పల్లెటూరు అయినా సరే ఏదైతే మా ఎంప్లాయీస్ వెళ్తారు, మా టీం వెళ్తుంది. అదే రోజు అక్కడ బ్యాంక్ అకౌంట్ మాకు ఫార్వర్డ్ చేస్తే పెట్టిన లోన్ ప్లేస్ మేము అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము. అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇదంతా ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారానే జరుగుతుంది, ఫోన్ కాల్స్ ద్వారా. లేకుంటే ఏదైనా ఒక విలేజెస్ కి మీరు ఎప్పుడైనా వెళ్ళడం, అక్కడ ఏదైనా ఒక మీటింగ్
ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా మీలాంటి రీఫై ద్వారా ఛానల్స్ ద్వారా మేము డిజిటల్ మీడియా ఇదివరకు ఏమైందంటే పేపర్స్ యాడ్ ఉండేది. ఇప్పుడు పేపర్స్ ఎవరు చదవట్లేదు. ఈ పేపర్స్ జిల్లా ఎడిషన్ లో వచ్చాయి. జిల్లా ఎడిషన్ లో మా యాడ్ వచ్చింది చాలా 15 years బ్యాక్. కరోనా నుంచి ఆ ఈ పేపర్ ఆగిపోయింది. ఆ మెయిన్ పేపర్ లో కూడా ఎవరు చదవట్లేదు. ఇప్పుడంతా ఫోన్స్, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఎంత మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫోన్స్ అండి. కంపల్సరీ చిన్న తరగతి పెద్ద ఎవరైనా సరే ఫోన్స్ లో ఉంటుంది. ఫోన్స్ లో మా అప్డేట్ వస్తుంది మా కంపెనీ నుంచి. మొన్న సుమన్ సార్ తో హీరో సుమన్ గారితో యాడ్ చేయించాం కంపెనీ. ఆ సుమన్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది శివ, మంచి గుడ్ గా తీసుకున్నాను, చాలా సేపు మాట్లాడారు. చూసామండి. ఎందుకంటే సుమన్ గారు ఆయన చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చాలా జెన్యూన్ ఉంటాయండి. దేనికైనా నెల్లో ఒక యాడ్ ఇస్తున్నారు అని అంటే కనుక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడుతున్నారు. అది ఎక్కడ మనం ఏం చూసుకున్నా అది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వాటిని ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంత సుమన్ గారు వచ్చి మీ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మేము డిసైడ్ అయ్యాము. అంటే మార్కెట్ లో కూడా ఒక మంచి టాక్ ఉందండి మీ గురించి. ఎందుకంటే ఇదే బిజినెస్ చాలా మంది చేస్తున్నారు, కానీ మీ బిజినెస్ వల్ల ఎంతో మంది లాభం పొందినటువంటి వాళ్ళు కంప్లీట్ గా మా గోల్డ్ పోతుంది కానీ ఆశలు వదిలేసుకున్న వాళ్ళకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, తీసుకోవడం, దాని వల్ల వాళ్ళు బెనిఫిట్స్ పొందడం, ఇది చాలా వరకు నేను విన్నాను. అలాగే శివ గారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మనం కొంతమంది ఏదైనా మనం ఎక్కడైనా తాకట్టు పెట్టామన్నప్పుడు వాళ్ళు రిసిప్ట్స్ మనకి ఇస్తారు కదా, బై మిస్టేక్ మనం హౌస్ కార్డు ఇచ్చేయడం ఏదో సంథింగ్ దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా షాప్ వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్ళకి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి, అయినా సరే కూడా దాని వల్ల వాళ్ళకి లాభం వస్తుంది. కాబట్టి ఆ రిసిప్ట్ లేదు అని అంటే దాన్ని ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు, మనం ఎంత ప్రయత్నం చేసినా తీసుకోలేకపోతాం. అలా రిసిప్ట్ పోగొట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువు మనం ఎలా తెచ్చుకొని మీరు ఎలా మాకు హెల్ప్ చేయగలుగుతారు ఈ విషయంలో? డెఫినెట్ గా మేడం, మీకు ఎప్పుడైనా సరే రిసిప్ట్ పోయింది అంటే కనుక డేటు మంత్ అయినా గుర్తుండదు. డేట్ గుర్తులేకపోయినా మనం ఆగస్ట్ లో పెట్టాం, జూన్ లో పెట్టాం, జూలై పెట్టాం, మీకు గుర్తుండదు. ఏ ఇయర్ లో పెట్టాం మీకు గుర్తుండదు. డెఫినెట్ గా ఆ ఇయర్ చెప్పండి. చెప్తే వాళ్ళు తీయలేదు అనుకోండి, 100 rupees బాండ్ ఇస్తామని చెప్పండి మీ పేరు. ఇప్పుడు ముత్తూడు మరపురం ఎందులో పెట్టినా సరే మీ రిసిప్ట్ పోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, 100 rupees బాండ్ తీసుకొని రమ్మంటారు. అది తీసుకొని పైకి అప్రూవల్ పెడతారు. అప్రూవల్ పెట్టి మీకు కంపల్సరీ గోల్డ్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. అలా గనక రిఫండ్ చేయకపోతే గనక మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన గోల్డ్ మంత్ గుర్తుంటే చాలా గుర్తుండదు. ఎందుకు గుర్తుంది చెప్పండి? అది కూడా వాళ్ళు మనకి ఒక 11 months 1 year మనకు ఒక టైం చెప్తారు. ఆ టైంలో విడిపించుకోలేకపోయినా దాన్ని మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి కూడా వాళ్ళకి నోటీస్ పంపిస్తారు కదా ఎవరైనా సరే. ఇప్పుడు ఆ రకంగానైనా మనం రిసిప్ట్ పోగొట్టుకున్నా కూడా మనకి విషయం తెలుస్తుంది కదా. నోటీస్ కంపల్సరీ ఎవరైనా సరే, ఎనీ పాన్ బ్రోకర్స్, ఎనీ షాప్, ఎనీ బ్యాంక్స్, ఎనీ సెక్టర్ మీకు ఇంటిమేషన్ లేకుండా గోల్డ్ అమ్మడానికి లేదు. ఎవరైనా సరే గోల్డ్ సేల్ చేయాలంటే కస్టమర్ అనుమతి కంపల్సరీ కావాల్సిందే, వాళ్ళు సైన్ చేయాల్సిందే. వాళ్ళు 100 పేపర్లు రాసుకున్నా సంతకాలు పెట్టించుకున్న మనతో కస్టమర్ ఒపీనియన్ లేకుండా అమ్మడానికి లేదు. మీ కోర్టులో ఫైట్ చేస్తే కంపల్సరీ మీరే విన్ అవుతారు. చూస్తున్నారు కదా, మనం ఎవరైనా రిసిప్ట్ పోయినప్పుడు ఇంకా నా బంగారం పోయింది ఇంక నేను విడిపించుకోలేను అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే శివ గారు మనకి ఈ రోజు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా మనం రిసిప్ట్ పోగొట్టుకున్నాము అంటే అది 1 year కావచ్చు, ఎంతైనా కానీ మనం పెట్టినటువంటి ఆ ఇయర్ మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. కాబట్టి ఆ ఇయర్ డేట్ చెప్పాలి, లేకుంటే ఒక 100 rupees బాండ్ మనం తీసుకుని వెళ్ళి మనం ఇచ్చేది మనం తీసుకోవచ్చు అంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు శివ గారిని అయితే మీరు అప్రోచ్ అవ్వండి. మీ బంగారం మీకైతే మళ్ళీ మీ పువ్వులో పెట్టినట్టుగా ఆయన తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. శివ గారు అలాగే అంటే ఇప్పుడు మినిమం ఎంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 లో ఎవరైనా తాకట్టు పెట్టచ్చు, 10 లక్షలు తాకట్టు పెట్టచ్చు, ₹1 కోటి వరకు కూడా తాకట్టు పెట్టుకోవచ్చండి. మీరు ఎంత వరకు ఏ రేంజ్ వరకు మీరు ఎవరైతే వస్తువు తాకట్లో ఉంటుందో వాళ్ళకి మీరు ఇడిపించి ఇవ్వగలుగుతారు? 5,000 నుంచి 1 crore ఎంతైనా చేయగలరు. ఇబ్బంది ఏం లేదు. ₹1 చేస్తాను, డెఫినెట్ గా చేస్తాను. త్రూ బ్యాంక్ అకౌంట్ లో చేస్తాను, క్యాష్ అసలు చేయను. ఏదైనా ఫార్మ్ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కస్టమర్ అకౌంట్ నుంచి గోల్డ్ లోన్ కి జమ అవుతుంది. ఆ గోల్డ్ రిలీజ్ అయిన తర్వాత మేము మిగతా బ్యాలెన్స్ కూడా కస్టమర్ అకౌంట్ కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇదంతా ఎన్ని రోజులు ప్రాసెస్ పడుతుంది అంటారు? ఒక వస్తువు మనం విడిపించుకోవాలి అని అంటే కనుక
అది మళ్ళీ మేము రావాల్సి ఉంటుందా? మా పర్సన్ వస్తే మీ ఎవరు పర్సనల్ అవసరం ప్రాసెస్ లేదు. ఓన్లీ అయిపోతుందా? మీరు మా వాట్సాప్ కి మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ లో పెట్టిన రిసిప్ట్, మీ హౌస్ ట్యాక్స్, మాకు మీ అయితే మీ ప్రూఫ్స్ ఉన్నాయో మీ ఐడి ప్రూఫ్స్ నాకు పంపిస్తే మేమే వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాం. 1 day లో పూర్తి అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆంధ్రాలో ఉన్నామండి. ఇక్కడ హైదరాబాద్ లో నేను పెట్టాను అనుకోవచ్చు. నేను ఇక్కడ రాలేను. ఇమీడియట్ గా నా ఐటమ్ సంథింగ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కో నా ఫ్రెండ్స్ కో ఎవరికో దాన్ని ఇవ్వాలి. నేను అక్కడి నుంచి ఇక్కడ రాలేని సిచ్యువేషన్ ఉంది. ఆ టైంలో వాళ్ళు మనం సైన్ చేయకుండా అవతల వాళ్ళు ఇవ్వరు కదా. మరి అట్లాంటప్పుడు డెఫినెట్ గా మీరు రావాల్సిందే, లీవ్ పెట్టుకొని మీరు రావాల్సిందే. కానీ మేము వచ్చామనంటే విత్ ఇన్ 1 day లో మాత్రం మీరు ముందుగా వస్తున్నారంటే మాకు ఇంటిమేషన్ చేస్తారు కదా, సార్ మేము రేపు వస్తున్నామండి అంటే మీ గురించి మేము స్లాట్ బుక్ చేస్తాం. బుక్ చేసి మీ గురించి ఒక ఎంప్లాయ్ రెడీగా ఉంటాడు. మీరు వచ్చేసరికి మిమ్మల్ని పిక్ చేసుకొని బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ దగ్గర అన్ని క్లియర్ చేసుకొని 2 days బ్యాక్ రూపిక్ గోల్డ్ లోన్స్ మేము చేసాం. అదేమవుతుందంటే థర్డ్ పార్టీ రూపిక్ గోల్డ్స్, అది ఇవాళ పే చేస్తే రేపు ఇస్తారు గోల్డ్ ఇమీడియట్ గా. నార్మల్ గా ఇప్పుడు మీరు లేరు అనుకున్నా కూడా ఇండివిజువల్ గా మేము వెళ్ళి ఒక ఐటమ్ విడిపించుకోవాలంటే కూడా వాళ్ళు 24 hours అడగటమో లేకుంటే అది చేసాం. కస్టమర్ ని ఫాలో అప్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరాన్ని చూసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పేమెంట్ చేసాము. తర్వాత రోజు గోల్డ్ రిలీజ్ అయిన తర్వాత మిగతా పేమెంట్ కూడా వాళ్ళ కస్టమర్ అకౌంట్ లో జమ చేస్తాం. అలా కూడా చేస్తాం. అలాగే శివ గారు, అంటే ఇప్పుడు మేము తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని మీరు విడిపించి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికంగా ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలనుకున్నాం, ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నాం, మన గోల్డ్ ని మేము అమ్మేసేయాలనుకున్నాం. ఇట్లా అమ్మాలి అనుకున్నప్పుడు మీరైతే తాకట్టు పెట్టినైతే విడిపించిస్తామని చెప్తున్నారు. ఓన్ గా మా ఓన్ గా ఉన్నటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని మేము సేల్ చేయాలి అనుకున్నప్పుడు మేము 1కి 2 చెక్ చేసుకుంటుంటాం. ఒక చోట వెళ్తే మనకి 80%, ఒక చోట వెళ్తే 90%, కొన్ని సందర్భాలు మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే 100%, ఇట్లాంటివి వింటూ ఉంటాం. ఇవన్నీ 100% లేదు, 90%, 80% ఇది ఏమీ మాకు వద్దు. మా గోల్డ్ మేము అమ్మాలి అనుకుంటున్నాం కాబట్టి మేము ఇతర షాపులకు వెళ్ళి అమ్ముకుంటే అక్కడ వచ్చేదానికంటే కూడా మీరు డైరెక్ట్ గా మా వస్తువుని మీరు కొనుక్కొని మీరు మాకు అమౌంట్ ఇవ్వగలుగుతారా? ఇవ్వగలను. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. మీరు ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు గోల్డ్ టెస్టింగ్ మిషన్ అని ఉంటుంది. ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, ఏ ఊర్లో అయినా సరే ఉంటుంది. ఆ ఊర్లో మీ గోల్డ్ తీసుకెళ్ళి మీరు టచ్ పెట్టించుకుంటాం. దానికి సర్టిఫికేట్ ఇస్తారు. మీ వాళ్ళు చెప్పేది మీరు కాదు, మీరు చెప్పేది వాళ్ళు ఉంటారు. సర్టిఫికేట్ తీసుకెళ్ళి సార్ ఇవ్వండి మా గోల్డ్, మా సర్టిఫికేట్, మీ డౌట్ మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. అందులో ఏ క్యారెట్, ఎంత కాపర్ పర్సెంటేజ్ మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఆ సర్టిఫికేట్. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. రెండోది, మీరు ఓన్ గోల్డ్ మీరు తెచ్చేటప్పుడు మీరు కొన్న బిల్స్ జాగ్రత్త చేసుకోండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా ఏ షోరూమ్ లో కొన్నారో లేదా షాపుల్లో కొన్నారో ప్రతి ఒక్కరు బిల్ ఇస్తారు. ఆ బిల్స్ జాగ్రత్త చేసుకుని ఆ బిల్స్ ఆ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్తే జెన్యూన్ గా ఎవరైనా తీసుకుంటారు. అది గ్రామ్ కానీ 10 గ్రాములు కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీరోలో డబ్బులు ఎలా దాచుకుంటారు అవసరం ఉండదు కదా. మాక్సిమం మీకు ఉన్నప్పుడు దాంట్లో ఉంటది. ఇంకా డౌట్ ఉంటే ఇది చెక్ చేపిస్తాం. ఇప్పుడు షాపుల్లో మీకు షోరూమ్ లో అనుకోండి ఇన్వాయిస్ బిల్ ఇస్తారు, షాపుల్లో తయారు చేసుకున్నప్పుడు ఉండవు. మామూలుగా ఎంటీ వెబ్ మీద రాసి ఇవ్వడం లేదంటే కొటేషన్ రాసి ఇవ్వడం చేస్తారు. దానికి బిలీవ్ చేయం కదా. అప్పుడు మనం ఎలా చేస్తాం? డైరెక్ట్ టచ్ పెట్టించుకుంటాం మిషన్ తో, తెలిసిపోతుంది కదా. ఇది మనం ఒకవేళ గోల్డ్ చెక్ చేయించుకోవాలి అనుకోండి, దానికి వాళ్ళు ఎంత వరకు చార్జ్ చేస్తారు? అది సింపుల్ 30 రూపీస్ మేడం. అంతేనా? చాలా సింపుల్. ఓకే. దాని వల్ల మనకి ఎంత అంటే ఇంతకు ముందు మీరు గోల్డ్ చెక్ చేసి ఒక 1 crore ఉంటుంది. అది హాల్మార్క్ మిషన్ మేడం. హాల్మార్క్ మిషన్ పాస్ అయ్యేది. బిఎస్ఏ హాల్మార్క్ నెంబర్ కోడ్ తో సహా వస్తుంది. అది మీకు నెట్ లో చూస్తే అర్థమైపోతుంది. అది వేరే ఇది వేరు. గోల్డ్ పర్సంటేజ్ ఎంత ఉందని తెలియడానికి మనకి. అలాగే అంటే ఇతర బ్రాంచెస్ కు మీకు ప్రతి దానికి ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇతర వాటితో కంపేర్ చేస్తే ఎక్కడో ఒక చోట మీకు బెనిఫిట్, మాకు మీ దగ్గర తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది ఇట్లా ఉంటుంది. అంటే ఇతర బ్రాంచెస్ కు మీకు డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్తాను డెఫినెట్ గా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్టోన్ ఐటమ్ ఉంటుందండి, ప్లెయిన్ ఐటమ్ ఉంటుందండి. ప్లెయిన్ ఐటమ్ ఎవరిదే తీసుకెళ్ళి ఒకలాగే క్యాలిక్యులేషన్ చేస్తాం. స్టోన్ ఐటమ్ అయితే కనుక మీరు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా స్టోర్ తీసుకొస్తాను. తీసుకొచ్చి వాళ్ళ ముందే మొత్తం స్టోన్స్ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి అప్పుడు వెయిట్ వేసి చూపిస్తాను కంపల్సరీ. అప్పుడు కస్టమర్ లాస్ అవ్వరు, మేము లాస్ అవ్వరు. మాక్సిమం ఇప్పుడు ఈ ఉంగరం ఉంది, వెంకటేశ్వర ఉంగరం, దీని స్టోన్స్ ఉన్నాయి, ఇవి తీయాలి. దీనికి నాకు తెలుసు 100 మిల్లీలో 200 మిల్లీలో పోయిందని, కానీ 1/2 గ్రామ్ చెప్తారు, 1 గ్రామ్ చెప్తారు. అది మీరు వినాల్సిందే. ఎవరైనా అంతే కదా, మేము చెప్పిందే జరుగుతుంది.
అప్పుడు ఏమో మీ లాస్ అవుతారు. చాలా లాస్ అవుతారండి. ఎక్కడ మిలియన్స్ ఎక్కడ గ్రాము 800 మిలియన్లు తేడా వస్తే దాదాపు 10,000 రూపీస్ మీరు లాస్ అయినట్టే కదా స్టోన్ వెయిట్ దగ్గర. అవి తీసుకొని వచ్చి మీ ముందు స్టోన్స్ రిమూవ్ చేసి అవసరమైతే మెల్ట్ చేసి చూపిస్తాను. అప్పుడు మీ బెనిఫిట్ కదా, ఎవరు లాస్ అవ్వరు. అంటే నేను నార్మల్ గా కూడా ఈ క్వశ్చన్ అడుగుదామని అనుకున్నాను. సాధారణంగా స్టోన్స్ ఉన్నాయంటే మనం ఎప్పుడైనా గోల్డ్ మనం మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేస్తారు, లేదంటే ఇంత ఉండొచ్చు అని చెప్తే వాళ్ళు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అయినా అమాయకత్వంగా ఉన్న వాళ్ళు అయినా కూడా దాన్ని వాళ్ళు నమ్మేస్తారు కదా మేడం. నమ్మేస్తారండి. మనకు తెలిసిన షాప్ అని లేదంటే తెలియదు ఎవరైనా ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం అండి, మాకు ఎమర్జెన్సీ ఇప్పుడు హాస్పిటల్లో కట్టాలండి బిల్లు, ఎమర్జెన్సీ కావాలి, గోల్డ్ తీసారు, దాంట్లో స్టోన్స్ ఉన్నాయి, తీసుకెళ్లే టైం లేదు, సరే 5 grams పోయితే 10 grams చెప్తారు, అప్పుడు ఏం చేస్తారు? కంపల్సరీ చూస్ చేయండి సార్, గ్రామ్ తగ్గించుకొని రిక్వెస్ట్ చేసి జరుగుతుంది కదా. దాన్నే నేను రెక్టిఫై చేయడానికి ఏమంటున్నానంటే మాతో మా స్టోర్కి రండి, మీరు స్టోన్స్ రిమూవ్ చేసి వెయిట్ వేసి చూపిస్తాను అంటున్నా. అప్పుడు కస్టమర్ చాలా సేఫ్ అవుతారు కదా. 1 gram కాస్ట్ ఆల్మోస్ట్ 10,000 24 carats అంటే ఎంత వాల్యూ పోయినట్టు మీకు? 4 grams అంటే దాదాపు 40,000 పోయినట్టు. చిన్న లాజిక్, ఓన్లీ 40,000 అనట్లా, అది 4,000 అయినా 400 అయినా కస్టమర్ చాలా ఇంపార్టెంట్ అమౌంట్ అండి. ఎంత అవసరం అయితే కానీ అమౌంట్ అమ్మరు గోల్డ్, అంత ఇష్టపడి కొనుక్కున్నాం. ఆయన 100 రూపాయలైనా నా దృష్టిలో డబ్బులే, 1 రూపాయి అయినా డబ్బులే, అంతే కదా. ఎవరికైనా సరే 100 రూపాయలైనా సరే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చెప్పే బాధ్యత నాకు, నేను ఏం పెట్టుకుంది అది. ఇప్పుడు తరుగు మజూర్లు ఇలాంటి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు లేకుంటే అప్పుడు మనం చెయ్యాలి, అలాగే మనం అమ్మాలి అనుకున్నప్పుడు కూడా అవన్నీ తీసేస్తారు. ఒకవేళ సపోజ్ మీ దగ్గరికి వచ్చి మేము తీసుకున్నామంటే ఆ తరుగు మజూర్ల విషయంలో అంటే ఎంత నష్టపోతాం, మీ దగ్గర మేము ఇచ్చుకుంటే ఎంత లాభం పొందుతాం? తరుగు మజూరు కంపల్సరీ పడుతుంది. ఏంటంటే తయారు చేసినప్పుడు ఐటమ్ పర్సెంటేజ్ పడుతుంది, కానీ షోరూమ్స్ లో చెప్పిన 20% 30% ఉండదు. ఏదైనా 10 to 12, 8 ఉంటుంది. ఐటమ్ స్టోన్ ఐటమ్ అయితే కనుక స్టోన్స్ కి వాల్యూ పడుతుంది, మీకు తరుక్కి పడుతుంది, అన్నిట్లో పడుతుంది. మాక్సిమం ప్లెయిన్ ఐటమ్ అయితే బెస్ట్ నా ఒపీనియన్ అయితే కనుక ఎవరైనా తీసుకో. కాకపోతే అందరికి లేడీస్ అయితే స్టోన్ ఐటమే నచ్చుతుంది. డెఫినెట్ గా ప్లెయిన్ ఐటమ్ ఎవరు తీసుకునేటప్పుడు మాత్రం దానికి చాలా కాస్ట్ పడుతుంది. ఎవరైనా కొనుక్కున్నప్పుడు అమ్మాలనుకోరుగా, ఫస్ట్ ఉంచుకోవాలనే కోరుకుంటారు. ఇలా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వస్తేనే మనకి సేవింగ్ వస్తారు, అప్పుడు ఇబ్బంది పడతారు. ఒకవేళ మనం ఇలాంటి మైండ్ సెట్ తో ఫ్యూచర్ లో మనకి దేనికైనా అవసరానికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్ తో వెళ్తే అది బిస్కెట్ అయినా తీసుకోవాలి, లేకపోతే స్టోన్స్ లేకుండా తీసుకుంటే బెస్ట్. షుగర్ మీ లెక్క ప్రకారంగా చెప్పండి, అంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా, లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా? ల్యాండ్ మంచిదే, గోల్డ్ మంచిదే మేడం. రెండిట్లో ఏది బెస్ట్? రెండిట్లో అంటే నన్ను అయితే గోల్డే చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో గోల్డ్ సేల్ చేసి ల్యాండ్ కొన్నాను నేను. ఈ ఇయర్ ఆగస్ట్, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ గోల్డ్ గ్రామ్కి 3,000 పెరిగింది, ల్యాండ్ అలాగే ఉంది. చిన్న లాజిక్, నేనైనా సరే మీనైనా సరే అంతే కదా. కాకపోతే ఇంత ఎమర్జెన్సీగా పెరిగిందంటే ఏదో అంతే కదండి. భవిష్యత్తులో ఇప్పుడు ఒకప్పుడు తులం 10,000, 12,000, 15,000 ఉన్నది, సడన్ గా అది 30,000, 40,000, 50,000 వరకు వెళ్ళిపోతే ఏంటి ఇలా వెళ్ళిపోతుంది, ₹1,00,000 కూడా అవుతుందేమో. ఈ మధ్య కాలంలో వింటున్నామండి ₹1,00,000 కాదు 100% 10 సంవత్సరాలు ₹1,00,00,000 అవుతుందని వింటున్నాం. నిజంగా అవుతుందంటారా? చెప్పలేము, మన జీవితం ఏమని చెప్పండి. ఇంత పెరిగిందని నేనే ఎక్స్పెక్ట్, ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది బిజినెస్ లో, ఇంత పెరిగిందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని బ్రాంచెస్ పెట్టారు కదా, ఎంత సంపాదించారు? సంపాదించిన మొత్తం ఈ బ్రాంచెస్ పెట్ట ఈజీగా సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్. ఏముందండి, ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులకి మీరు పెట్టుబడి లేనటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళకి కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ బిజినెస్ చాలా బాగుంది, ఇన్ ఇయర్స్ లోనే ఒక 10 years లోపల 5 బ్రాంచెస్ స్టార్ట్ చేశారంటే దీనిలో లాభం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఆశ అయితే కలుగుతుంది, నాకైతే కలుగుతుందండి. చెప్తారా? చెప్పండి. అంటే ఎవరైనా ఈ వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి, ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఒకటే చెప్తానండి, ముందు గోల్డ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అంతా ఈజీ మనీకి అలవాటు పడ్డారు, బెట్టింగ్లని, ప్యాకెట్లని, గంజాయిస్ అందరూ అలవాటు పడ్డారు. బాగా చూస్తున్నాం కదా బయట న్యూస్ లో, తెల్లాలి ఇస్తే ఓపెన్ చేయాలంటే భయం వేస్తాం.
ప్రతి ఒక్కరు అమౌంట్ గురించి ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. మీరు ఇవి చూసినప్పుడు దేనికి జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్, డబ్బు గురించే, డబ్బు కోసమే జరుగుతుంది. ఏదైనా సరే, ఏ గొడవలైనా, పోట్లాట్లైనా, ల్యాండ్ ఇష్యూస్ అయినా, ఏదైనా సరే, ఎక్కడైనా సరే చూస్తే మనీ, ఓన్లీ మనీ. అర్థమైందా? అది సంపాదించడం పక్కన పెడితే దాచుకోవడం ఒక ఎత్తు. మనకి ఎవరైనా సరే, మీకు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ మనీ చేసుకోవాలండి. ఎవరైనా సరే ఈ అమౌంట్ సేవ్ చేసామంటే ఈ సేవింగ్ మనీ మనది కాదు అన్నట్టు ఉంచుకోవాలి. మీరు 10,000 సంపాదించుకుంటే ఒక 500 పక్కన పెట్టుకున్నారు అనుకోండి, 1 yearకి 6,000. అది ఇప్పటికైనా మీకు ఎమర్జెన్సీ, మెడికల్ కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. అది చేయట్లేదు ఎవ్వరు కూడా. అవసరానికి అప్పు చేస్తున్నారు, మళ్ళీ వడ్డీలు కట్టలేక బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ బిజినెస్ చేయండి, కాదనట్లేదు. ఎవరైనా నాతో పాటు ఇంకా చాలా మంది నా స్థాయికి రావాలని నేను చూస్తాను. నా బ్రాంచెస్ పెట్టుకోవాలి, ఇబ్బంది లేదు. చాలా మంది తెలియని వాళ్ళకి చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని, గోల్డ్ గురించి అసలు ఎన్ని క్యారెట్స్ ఉంది. చాలా బ్యాంక్స్ లోనే ఫ్రాడ్ జరుగుతున్నాయి, తెలుసా మీకు? ఎలా చెప్పినా పైన గోల్డ్ ఉంటుంది, లోపల రాజు ఉంటుంది. ఇన్ కేస్ మేము తీసుకున్న వాటిలో కూడా చాలా ఫేస్ చేస్తున్నాం. బ్యాంక్ వాళ్ళు అన్ని టైప్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి, అది మెయిల్ చేస్తే దాంట్లో ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, ఎంత రాగి ఉందని తెలుస్తున్నాం. చాలా నష్టపోయి ఉన్నాం. అది కూడా ముందు ఆలోచించుకొని చేసుకోండి. ముందు గోల్డ్ అసలు గోల్డా కాదా అని ఎలా చెప్తారు మీరు? నేను ఇందాక ఫస్ట్ మీరు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు మేడం నేను బ్యాంక్ త్రూ గానే చేస్తాను అని ఎందుకన్నా తెలుసా? 90% ఫ్రాడ్ ఉంటుంది, 10% ఎక్కడైనా ఫ్రాడ్ ఉంటుంది. బ్యాంక్ మినిమం 6 months దాటితేనే నేను ప్లేస్ చేస్తాను. ఎందుకంటే 2 months 3 months కి ఆడిటింగ్ జరుగుతుంది. ఫస్ట్ మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ పెట్టుకుంటే లోన్ లో పెట్టేసిన తర్వాత మీరేమనుకుంటారు, ఎవరు కనిపించడానికి, కానీ సెకండ్ ఆడిటింగ్ జరుగుతుంది. అది గోల్డా కాదా, ఎవరు పెట్టుకున్నారు, ఎంతగా పెట్టుకున్నారు, సెకండ్ ఆడిటింగ్ జరుగుతుంది. లేదు సెకండ్ ఆడిటింగ్ కూడా క్లియరెన్స్ రావాలి, థర్డ్ ఆడిటింగ్ జరుగుతుంది. మీరు బ్యాంక్ రిసిప్ట్ మీరు పెట్టేటప్పుడే మీకు దాని మీద రాసి ఉంటుంది. మాకు ఏమైనా డౌట్ వస్తే దాన్ని కట్ చేసి చెక్ చేసే రైట్స్ వాళ్ళు ఉన్నాయి కంపల్సరీ. అలా కట్ చేసి చెక్ చేస్తే అది రాగి ఉందా గోల్డ్ ఉందా తెలుస్తుంది. బంగారం చూస్తే రోడ్డు గోల్డ్ అయినా గోల్డ్ అయినా ఒకలాగే కనబడుతుంది. తీసుకో అంతే కదా, తెలుసు. లోపల రాగుంటే ఎలా చెప్తుంది చెప్పండి? అది వాళ్ళు కొనుక్కున్నప్పుడు అక్కడైనా నష్టపోయి ఉండొచ్చు, వాళ్ళకి తెలియకుండా తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ వీటి దగ్గర ఇలా ఉన్నప్పుడు మొన్న కూడా న్యూస్ లో చూసాను, ఫేక్ బంగారం చేసిన ముఠాని 4 కార్లు, 8 ఫోన్లు, కొన్ని బిస్కెట్స్ దొరికినాయి అని చెప్పి చూసాను ఆంధ్రాలో. ఎక్కడ అట్లా ముఠ? ఈజీ మనీ, డబ్బులు కావాలి, తక్కువ టైంలో డబ్బులు కావాలి. దానివల్ల మాలాంటి వాళ్ళు ఎంత నష్టపోతున్నారు. చాలా ఇప్పుడు మీకు లక్షల్లోనే కోట్లలో కూడా రావచ్చు. అంటే అంత ఈజీ కూడా కాదు. ఏదైనా ఒక బిజినెస్ సక్సెస్ అయ్యారు ఎవరైనా అనుకున్నప్పుడు వాతలు పెట్టుకుంది అన్నట్టుగా అట్లా మనం చేసినా కూడా అది మనం ప్రమాదంలో పడవచ్చు. చూడండి, ఇదేదో బాగుంది బిజినెస్ అని కాదు, దీని గురించి పూర్తిగా దీని లోతుకంటూ వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం గురించి మనకు ఒక అవగాహన ఉంటేనే ఇలాంటి రిస్కులు చేయాలి. బాగుంది కదా, ప్రతి ఒక్కరు ఇదే వ్యాపారం చేయాలనుకుంటే కూడా అది అంత ఈజీ అయితే కాదని ఒక క్లారిటీ అయితే ఇప్పుడు ఇంకా నాకు వచ్చేసింది. హ్యాపీగా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయితే ఎవరైతే బంగారం తాకట్టు పెట్టుకుని నష్టపోతున్నారో వాళ్ళు లాభం పొందడం మాత్రమే కాదు, కొంతమందికి నిరుద్యోగులు కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక మంచి అవకాశం అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది లాభం కానీ నష్టం కానీ అంత అవసరం. మీరు వాళ్ళు కనుక వాళ్ళ ద్వారా మీకు ఏదైనా కొంత బిజినెస్ అయిందంటే వాళ్ళకి మీరు కొంత పర్సెంటేజ్ ఇవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అది చేయొచ్చు. మనకి రిస్క్ లేని పని అయితే అది అనిపిస్తుంది. జస్ట్ ఫోన్ కాల్ చేస్తారు, మొత్తం మా టీం తీసుకుంటారు, వస్తారు, మా వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటారు, బ్యాంక్ రిసిప్ట్స్ హౌస్ అన్ని వెరిఫికేషన్ చేసుకుంటారు. చేసుకుని నెక్స్ట్ డే మీకు ప్రాసెస్ పూర్తి అవుతుంది. మీకు అదే రోజు కూడా కమిషన్ వచ్చేస్తుంది. అంటే నాకు మీ దగ్గర నుంచి ఏం రాబట్టుకోవాలనుకుంటున్నానో, బంగారం తాకట్టు పెట్టాలనుకునే వాళ్ళు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామో ఇవన్నీ అయితే నేను కంప్లీట్ గా చెప్పారని నేను అనుకుంటున్నాను. మరొకసారి ఫైనల్ గా మా వీపీ న్యూస్ ప్రేక్షకులకు మీ సంస్థ గురించి, అలాగే మీ దగ్గర ఎవరైతే
తాకట్టు పెట్టినటువంటి వస్తువులు విడిపించుకుని దాన్ని మనీ రూపంలో మీ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి ఒక్కరికి మా కంపెనీ నుంచి చెప్పదలుచుకున్న ఒకటేనండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి మీరు ఇంటర్వ్యూకి వచ్చి చాలా చేసుకున్నందుకు మీకు ముందు V5 సెర్చ్కి V5 న్యూస్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, గోల్డ్ సేల్ చేసినప్పుడు కనుక మీరు నాకే కాదు ఎవరికి సేల్ చేసినప్పుడు అయినా సరే మీరు అమౌంట్ కనుక మీరు తీసుకునేటప్పుడు కొంత గోల్డ్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాష్ వస్తుంది అనుకోండి, ఒక 50,000 వర్త్ అయినా మీ గోల్డ్ ఏదో ఒకటి ఉంచుకోండి. నేను ఎవరికైనా క్యాష్ వస్తే సార్ మీరు ఎందులో గోల్డ్ ఏమైనా కావాలంటే ఉంచుకోమని చెప్తాను. డెఫినెట్ గా గుర్తుగానే ఉంటది కదా అమౌంట్ క్యాష్. చూడండి, అంటే వన్ సైడ్ మీ వ్యాపారం కోసం మీరు ఆలోచిస్తే కనుక దాన్ని మొత్తం వీళ్ళు అమ్మేస్తే బాగుండని ఆలోచించాలి. కానీ మీరు నిజంగా మీరు గొప్ప మనసు అండి, నిజంగా మంచి మనసు. మరొకసారి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఎందుకంటే ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఇంకొకటి ఏదో మాయమాటలు చెప్పేసేసి కంప్లీట్ గా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలనే చూస్తారు. లేదు మేడం, నాకు చెప్తాను, జెన్యున్ గా చెప్తున్నాను. ఎవరికైనా సరే జెన్యున్ గా చేస్తాను. మీకు నమ్మకం ఉంటేనే నా దగ్గర రండి. వన్స్ అపాన్ మీరు చేస్తాను డీల్ చేసిన తర్వాత మీరే 10 మందికి చెప్పేలా నేను చూసుకుంటాను. డెఫినెట్ గా ఆ బిలీవ్ అయితే నేను కూడా. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చూసారు కదా, ప్రతి ఒక్కరు మీ బంగారం తాకట్లో ఉందా, తాకట్లో ఉంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, అదేపడాల్సిన అవసరం లేదు, మీకు ఎలాగ నష్టపోవాల్సిన అవసరం లేదు. వడ్డీలకి చక్ర వడ్డీలు కట్టే కంటే కూడా తాకట్లో ఉన్నటువంటి మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఉన్నటువంటి ధరకు మీకు 100% మీకు ఇవ్వడానికి అయితే శివ గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు లాస్ అవ్వకండి, మీ బంగారాన్ని విడిపించుకొని కొంత బంగారాన్ని అయినా మీరు సేవ్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా మనం సంపాదించుకొని కొనుక్కున్నంత పోగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీకైతే సేఫ్ గా మీకు మనీ రూపంలోనైనా కొంత బంగారం ఉంచుకునే రూపంలోనైనా మిమ్మల్ని సేవ్ చేయడానికి అయితే మీ అందరికీ మనందరికీ ఒక ఆపద్బాంధవులాగా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి శివ గారు, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించండి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దామండి, మరెన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. ఇప్పుడు మీ దగ్గర బంగారం ఎవరైతే మనం తాకట్టు పెట్టుకున్నామో దాన్ని విడిపించుకోలేకపోతున్నామో దాన్ని మీరు ఆల్రెడీ మనకు విడిపించుకోవడం జరుగుతుంది కదా, అంటే ఇప్పుడు దీని వల్ల మీకు ఏం లాభం ఉంటుంది అంటున్నారు? డెఫినెట్ గా మీరు ఇంట్రెస్ట్ ఇప్పుడు 1 lakh పెట్టారు అనుకోండి, 2 rupees 2000 కడతారు. మీరు అలాగే 5 months కట్టి 10,000 బంగారం కాస్ట్ మీకు వస్తుంది, మిగులుతుంది కదా. మీరు అలా ఆలోచించట్లేదు. ఎవరు కూడా ఇంట్రెస్ట్ కట్టడానికి ఉంచుకోవడానికి ఇష్టపడతారు కానీ సేల్ చేయడానికి ఇష్టపడరు. వెళ్ళని కూడా ఎవరైనా ఉంచుకోవాలని నేను కోరుకున్నాను, అమ్ముకోవాలని ఎవరిని నేను ఫోర్స్ చేయను. మనం కొంతమంది ఏదైనా మనం ఎక్కడైనా తాకట్టు పెట్టామన్నప్పుడు వాళ్ళు రిసిప్ట్స్ మనకి ఇస్తారు. బై మిస్టేక్ మన హౌస్ కార్డు ఇచ్చేది ఏదో సంథింగ్ దాన్ని మనం పోగొట్టుకున్నాం. అలా రిసిప్ట్ పోగొట్టుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మనం ఎలా తెచ్చుకొని మీరు ఎలా మాకు హెల్ప్ చేయగలుగుతారు? ఇప్పుడు ముత్తూరు మరపరోళ్ళు ఎందులో పెట్టినా సరే మీకు రిసిప్ట్ పోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, 100 rupees బాండ్ తీసుకున్నాం, అది తీసుకొని 5 అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ పెట్టి మీకు కంపల్సరీ గోల్డ్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. అలా కనుక రిఫండ్ చేయకపోతే కనుక మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన గోల్డ్ నోటీస్ కంపల్సరీ ఎవరైనా సరే ఎనీ పాన్ బ్రోకర్స్, ఎనీ షాప్, ఎనీ బ్యాంక్స్, ఎనీ సెక్టర్ మీకు ఇంటిమేషన్ లేకుండా గోల్డ్ అమ్మడానికి లేదు. ఎవరైనా సరే గోల్డ్ సేల్ చేయాలంటే కస్టమర్ అనుమతి కంపల్సరీ కావాల్సింది, వాళ్ళు సైన్ చేయాల్సింది, వాళ్ళు 100 పేపర్లు రాస్తున్నా పథకాలు పెట్టుకున్న మనతో మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళకి కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో ఈ ప్రాబ్లం ఇంచుమించుగా అందరూ ఫేస్ చేస్తున్నారు ఆలోచనతో వచ్చినటువంటి బిజినెస్. కంపల్సరీ మా ఇంట్లో గోల్డ్ ఉంది, లోన్ పెడదాం, లోన్ పెట్టి దానికి అవసరం తీద్దాం అన్నారు. అందరు ప్రాబ్లం అప్పుడు క్లియర్ అయింది అనుకుంటారు, కానీ అప్పుడే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది తీసుకెళ్ళి సార్ హాల్ మార్క్ వేసి ఉందంటే వాడు ఏం చేస్తాడు, దీన్ని తీసుకెళ్ళి మిషన్లో పెట్టి మొత్తం సెన్సర్తో చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసి దీని మీద BSI హాల్ మార్క్ వేస్తారు. మా గోల్డ్ మేము అమ్మాలి అనుకుంటున్నాం కాబట్టి మేము ఇతర షాపులకు వెళ్ళి అమ్ముకుంటే అక్కడ వచ్చేదానికంటే కూడా మీరు డైరెక్ట్ గా మా వస్తువులు మీరు కొనుక్కొని మీరు మాకు అమౌంట్ ఇవ్వగలుగుతారా? మనకు తెలిసిన షాపులని లేదంటే తెలియదు ఎవరైనా ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం అండి,
మాకు ఎమర్జెన్సీ హాస్పిటల్లో కట్టాలని ఇల్లు, ఎమర్జెన్సీ కావాలి, గోల్డ్ తీసారు, దాంట్లో స్టోన్స్ ఉన్నాయి, తీసుకెళ్ళే టైం లేదు, సరే 5 grams అయితే 10 grams చెప్తారు, అప్పుడు ఏం చేస్తారు? చిన్న లాజిక్, ఓన్లీ 40,000 అడగట్లా, అది 4,000 అయినా 400 అయినా కస్టమర్ చాలా ఇంపార్టెంట్ అమౌంట్ అండి. ఎంత అవసరం అయితే కానీ అమౌంట్ అమ్మరు గోల్డ్, అంత ఇష్టపడి కొనుక్కున్నాను. ఆయన 100 రూపాయలైనా నా దృష్టిలో డబ్బులే, 1 రూపాయి అయినా డబ్బులే. ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే.